అందరికీ శుభేచ్ఛ, హ్యాపీ థాట్స్ అండి. నేను ఈరోజు ఒక మంచి కథ చెప్తానండి. మీరు విని ఉంటారు, అయినా మనం ఇంకోసారి అర్థం చేసుకుందాం. అదేంటంటే, రామకృష్ణ పరమహంస దగ్గరికి ఒక భక్తుడు వచ్చాడటండి. వచ్చి చెప్తాడట, గురూజీ ఏం చేయాలి, మన ప్రసాదం అని చెప్పేసి లడ్డూలు తయారు చేసి పెడితే చాలు, చీమలు కోకొల్లలుగా వస్తున్నాయి, అసలు చీమలన్నీ పట్టేస్తున్నాయి, వాటిని తినేస్తున్నాయి, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని. అప్పుడు నవ్వేసి రామకృష్ణ పరమహంస అన్నారట, ఆ చీమలు ఏ దారిలో వస్తున్నాయో ఆ దారిలో పంచదారనో బెల్లమో రవనో ఏదో వేసేయండి, అప్పుడు అవి ప్రసాదం వరకు రావు అనేసి. సరే అని చెప్పేసి అలా వేయంగానే ఒక్క చీమ రాలేదటండి, అన్నీ అటువైపు పోయాయన్నమాట. వాటికి అక్కడే ఆహారం దొరికినాయి, అక్కడ పోయాయి. అంటే ఏంటి, మనం కూడా ఇలా మాయలో చిక్కుకుంటున్నామండి. మనం ధ్యానం అంటున్నాం, ధ్యాన ప్రచారం అంటున్నాం, చక్కగా ఎంతో మంచి సిద్ధులు పొందుదాం, మంచి ధ్యాన ప్రచారం చేద్దాం, అందరికీ మంచి చేద్దాం అని అనుకుంటున్నాం. మధ్యలో మాయలో పడిపోతున్నాం అనమాట. మనకి ఎన్నో కోరికలు ఉంటాయి, లేకపోతే ఇంకేదో కామము, క్రోధము, లోభము, మోహము, మద మత్సరం, మమకారం, అహంకారం, రాగము, ద్వేషం, ఇవన్నీ కూడా లోపల మనకి కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, సూపర్ సబ్ కాన్షియస్ మైండ్లో ఎక్కడో ఉంటాయన్నమాట. అప్పుడు అవి అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. దాని నుంచి బయటపడాలి ఎలా అని మనకి తెలుసుకోలేకపోతాం అనమాట. కాబట్టి నేను కూడా కొన్ని విషయాల్లో చిక్కుకున్నాను. సో ధ్యానానికి రాకముందు అనమాట, ధ్యానానికి వచ్చినాక కూడా కొన్ని విషయాల్లో చిక్కుకున్నాను అనమాట నేను. కాబట్టి నేనేం చేశానంటే, కరోనా టైంలో 2019లో కరోనా వచ్చింది కదండి, అప్పుడు ఏం చేశానంటే కొన్ని పుస్తకాలు మా ఫ్రెండ్ శ్రావణి అనేసి ఒక ఆమె నాకు పుస్తకాలు ఇచ్చి ఇది చదవండి మేడం అనింది. సరే అని చెప్పి చదువుతూ కూర్చుంటే కంప్లీట్ మరో క్వశ్చన్ గురించి అండి. మనసుకి ఇప్పుడు మనము సరిదిద్దుకోవాలంటే చక్కగా అలంకరించుకున్నామా లేదా, సరిగా ఉన్నామా లేదా అని తెలుసుకోవాలంటే అద్దంలో చూసుకుంటాం కదండి. అలాగే మన మనసు సరిగా ఉందా లేదా అని జ్ఞానం అనే అద్దాన్ని సర్శ్రీ తేజ్ పార్కీజీ అనే ఒక గురువు ఇస్తున్నారండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. లక్షల్లో కోట్లలో అమ్ముడుపోతుంటే నాకు ఆశ్చర్యం వేసింది, ఏముందబ్బా అంత లక్షల్లో కోట్లలో అమ్ముడుపోయేంత అని అనుకొని కొనుక్కున్నాను. చిన్నవి పెద్దవి అలా కొనుక్కున్నాను అనమాట. బోల్డెన్ పుస్తకాలు కొనుక్కొని తెలుగు, హిందీ, కన్నడ 3 వచ్చు కాబట్టి 3 భాషల్లో కొనుక్కొని చదువుతున్నాను అనమాట. అప్పుడంతా చదువుతూపోయాను. ఆ తర్వాత జూలైలో ఫస్ట్ మహాస్మాని పరమజ్ఞాన శిబిరము పూనాలో ఉంటుంది, రమ్మంటే అక్కడికంతా రాను కదమ్మా, కరోనా వేరే, అసలు రాను కాదంటే మేడం అలా కాదు, మీకు ఆన్లైన్లో ఉంది, చక్కగా ఇంట్లోనే కూర్చొని వినొచ్చు మీరు అని అన్నారన్నమాట. సరే అని చెప్పేసి నేనేం చేశాను, సరేలే మనకి కొత్తగా ఏదైనా చెప్తారేమో, కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తారేమో, పత్రిజీ గారు మనకి ఎప్పుడో ఎంకరేజ్ చేస్తుంటారు కదా అందరి నుంచి జ్ఞానం పొందాలని. సరే అని చెప్పేసి నేను పుస్తకాలు చదివినా చాలా బాగున్నాయి కదా, ఇంకా ఆయన ఏం చెప్తారో చూద్దామని వెళ్ళానమాట. వెళ్ళి విన్నానమాట. అద్భుతం అండి, ఎంత క్లారిటీ దొరికిందంటే దుమ్ము దులిపేసినట్టు అయిపోయింది నా మనసుని. అంత బాగుందనమాట. అంత మంచి జ్ఞానం ఇస్తూ పోయారు. ఉన్న కొంచెము కంప్లైంట్స్, జడ్జిమెంటు, అలా కొంచెం కోపాలు అవన్నీ కూడా పోయాయి అనమాట నాలోంచి పోయి. ఇప్పుడు ఎంత ఆనందంగా ఉన్నానంటే ప్రతి ఒక్క విషయాల్లో నన్ను నేను చెక్ చేసుకుంటున్నాను అనమాట. అన్ని విషయాల్లో చెక్ చేసుకుంటూ పోతున్నాను. అంత ఆనందం అంటే ఆనందం అండి. భూలోకానికి ఎందుకు వచ్చామండి మనము కదా, ఇవన్నీ పాఠాలు నేర్చుకోవడానికి వస్తాం. ఒక స్కూలు అంటారు కదా, మరి ఇది ఒక నాటక రంగము అంటారు, ఒక ఆట మైదానము అంటారు. కాబట్టి ఇవన్నీ మనం సక్సెస్ఫుల్గా చేసి వెళ్ళాలి కదండి. భూలోకానికి అంత దూరం నుంచి ఎంత కష్టపడి వచ్చాం కదండి. మన అన్ని సక్సెస్ దొరకాలంటే అందరి నుంచి జ్ఞానం పొందాలి, ఎవరిని వదలకూడదు. కాబట్టి మనోమయ కోశం గురించి అయితే అద్భుతంగా చెప్తున్నారండి. పూనాలో ఉంది, మనన్ అంటే వాళ్ళ ఆశ్రమం అనమాట. నెక్స్ట్ ఆగస్టుకి అంతా వాళ్ళకి 25 years అయిపోతుంది ఆశ్రమం స్టార్ట్ అయ్యి కూడా. కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇంట్లో కూర్చొని కదా, సరే చూద్దాంలే అని చెప్పేసి విన్నానండి. ఇప్పుడు మన అదృష్టం ఏంటంటే, యాక్చువల్లీ అది ఉండేది ఓన్లీ హిందీలో. హిందీ రాని వాళ్ళు ఏం చేయాలి కదా, ఇప్పుడు ఇంగ్లీష్లో చెప్తున్నారన్నమాట. కానీ హిందీ రాని వాళ్ళు ఏం చేయాలి అని ఆలోచించగానే మనకి శర్మ గారు దొరికారండి. మనకి బెజవాడ శర్మ గారు అన్నమాట. ఆయన బాంబేలోనే ఉంటారు, విజయవాడలో ఉంటారు. ఆయన ఏం చేశారంటే ప్రతి ఒక్క సబ్జెక్టు కూడా తెలుగులో తర్జుమా చేసి చక్కగా తెలుగులో చెప్తూ వస్తున్నారు. అక్కడైతే 5 hours, ఒక రోజుకి 5 hours కోర్స్ అది. యాక్చువల్లీ ఈయన ఏం చేస్తున్నారంటే అర్ధ గంట ఇస్తున్నారు. పొద్దున్న 5:30 నుంచి 6, వినలేకపోతే పొద్దున్న వినలేకపోతే సాయంకాలం 7 నుంచి 7:30, అలా మండే టు ఫ్రైడే అలా అనమాట. 30 hours కోర్స్ అండి. దాన్ని 10 hours కోర్స్ ఇది ఫ్రీగా ఇస్తున్నారు అనమాట. దాన్ని పుచ్చుకుందామండి. ఫస్ట్ 10 hours కోర్స్ ఏం చెప్తున్నారు అనేది పుచ్చుకుందాం. 100% గ్యారంటీ అండి, మీలో చాలా అద్భుతమైన మార్పు వస్తుందన్నమాట. మీకు ఆనందం అనమాట, ఇంకేం లేదు, మొత్తం ఆనందమే. మనకి దుఃఖరాహిత్య స్థితి ఎలా పోతుంటే లైట్ ఆన్ చేస్తే చీకటి
పోతుందే, అలా ఈ జ్ఞానం పొందగానే మనకి దుఃఖరాహిత్య స్థితి వచ్చేస్తుంది అనమాట, దుఃఖం పోతుంది అనమాట. మనకి మళ్ళీ సూక్ష్మంలో మోక్షం అంటారు కదా, అది ఏంటి, ఎలా మనకి సూక్ష్మంలో మోక్షం దొరుకుతుంది అనేది సబ్జెక్ట్ కూడా ఇక్కడ ఉందండి. చాలా అద్భుతంగా ఉందన్నమాట. నాలో చేంజెస్ అయితే ఇంకా అజగజానంతా వ్యత్యాసం ఉందండి నా జీవితంలో అప్పటికి ఇప్పటికీ అనమాట. అలా కాబట్టి మీరందరూ తప్పకుండా చేసుకోండి. రేపు 19వ తారీఖు పొద్దున్న నుంచి స్టార్ట్ అవుతుందన్నమాట. 5:30 నుంచి 6, లేకపోతే సాయంకాలం 7 నుంచి 7:30 అయినా పర్వాలేదు, అటెండ్ కండి. కొంతమంది 2 పూట్లు అటెండ్ అవుతారు. నేనైతే 10-15 సార్లు అటెండ్ అయ్యాను. మళ్ళీ వచ్చి కూర్చొని మళ్ళీ వింటాను. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ హ్యామరింగ్ కావాలన్నమాట. పదే పదే వినాలన్నమాట. బాగా రిజిస్టర్ కావాలి మనకి. ఎందుకంటే పాత వాసనలు, పాత ప్యాటర్న్స్ అవన్నీ ఉంటాయి కదండి, అప్పుడప్పుడు లేచి వస్తుంటాయి అనమాట. అవి రాకుండా ఉండాలంటే ఏం చేయాలి మనం? ఇవన్నీ ఎప్పుడు వీలైతే అప్పుడు ఈ పుస్తకాలు చదవాలి. మనోమయ కోశానికి సంబంధించిన పుస్తకాలు ముఖ్యంగా అనమాట. అందులో ఆయన ఎక్స్పర్ట్. ఆ పుస్తకాలు రాయడంలో, మనోమయ కోశం గురించి రాయడంలో ఎక్స్పర్ట్ అనమాట ఆయన. ఒక 10 PhDలు ఇచ్చినా తక్కువనే, అంత చక్కగా రాసి పెట్టారండి. అందుకే లక్షల్లో కోట్లలో అమ్ముడుపోతున్నాయన్నమాట. చాలామంది ఎన్లైట్ అయిపోయారన్నమాట ఈ విషయంలో. కాబట్టి మనందరం కూడా తప్పకుండా తెలుసుకుందాం, ఏం చెప్తున్నారో అని చెప్పేసి తెలుసుకుందామండి. మీరందరూ కూడా రావాలని నేను కోరుకుంటున్నానండి. ధన్యవాదాలు. హ్యాపీ థాట్స్.